హలో, ఎవరు రాజా? నేను నానిని. ఎక్కడ చచ్చావురా మెంటల్ కృష్ణ? రాణి రాజా అంటే గుడివాడ ఫేమస్ గుట్టగా రాణి నువ్వే కదా? అవునరా బొచ్చుగా నేనే. రాణి రాజా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజా. నీ మాటలన్నా నీ బూతులన్నా నాకు చాలా ఇష్టం రాజా. ఎందుకంటే నేను సినిమాలో మెంటల్కి ఇష్టాని, నువ్వు బయట కూడా మెంటల్కి ఇష్టావి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం రాజా. ఐ లవ్ యూ మెంటల్ రాజా. అరే మెంటలోడా, నిన్న మన తుగ్లక్ కన్న పుట్టినరోజు. ఏం మాట్లాడావో నీకు అర్థమైందా? నేనేమన్నాను మెంటల్ రాజా? మన జలగన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు, బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. అంతే కదా రాజా? అరే నీ మెంటల్లో నా మ్యాంగో, నువ్వు నిన్న శుభాకాంక్షలతో పాటు జయంతి వర్ధంతులు కూడా చెప్పావురా. అవును రాజా, నేను అదే చెప్పేది. మన తుగ్లక్ కన్నా త్వరలో ఎన్నో జయంతులు వర్ధంతులు చేసుకోవాలని. ఇది ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో నేను అదే కోరుకుంటున్నాను కదా రాజా. అరే మన పార్టీలో ఉన్న వాళ్ళందరికీ మెంటల్ ఉంటుందా ఏందిరా? మన అన్న అవ్వడానికి తుగ్లక్కే అయినా సైకో అయినా ఇంకా బతికే ఉన్నాడురా మెంటల్గా. ఇప్పుడు నువ్వు అన్న మాటలు మన తుగ్లక్కి తెలిసిందనుకో, నీకు నెల నెల పడే పేటిఎం బిస్కెట్లు పడవరా తెక్క సన్నాసి తుప్పుగా. అవును గడ్డం రాజా, నువ్వు చెప్పేది నిజమే. కానీ మన పార్టీలో ఇలాంటివి పట్టించుకునే అంత తెలివైన వాళ్ళు ఎవరున్నారు గుట్కా రాజా? పైగా మన తుగ్లక్ కన్నకే తెలుగు అర్థం కాదు, విన్నా అర్థం కాదు కదా రాజా. ఇంకా తిక్క సన్నాసికి భయపడాలా రాజా? ఇంకో 3 నెలల్లో ఓడిపోయి ఏ జైల్లో ఉంటాడో మన సైకోకే తెలియదు కదా గడ్డం రాజా. నేను చెప్పింది నిజమే అంటావా? కరెక్ట్ అంటావా? ఓకేనా? అది నిజమేలే కానీ మన సైకో సంగతి తెలిసిందేగా. ఎందుకైనా మంచిది ఒక్కడివే ఉండకు. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఏంటో తెలుసుగా. సరే సరే, నా కళ్యాణ మండపం దగ్గరికి రా, ప్యాక్ ఆడుకుందాం. నిజమే కొట్టుగా బాబు, జాగ్రత్తగా ఉంటా, కేర్ఫుల్గా ఉంటా. వస్తున్నా. లవ్ యూ కొట్టుగా రాజా, వస్తున్నా.